అనేక మంది మహనీయులు ఈ ఈ దేశంలో ఈ ప్రజల కోసం, ఈ అణగారిన వర్గాల కోసం వాళ్ళ జీవితాలను త్యాగం చేసి, వాళ్ళ జీవితాలు మొత్తం వీటి కోసమే పనంగా పెట్టి కొట్లాడినటువంటి మహనీయులు అదృష్టం కొద్ది ఏప్రిల్ నెలలో పుట్టిరు. అంబేద్కర్ కానీ, జగజీవన్ రావు కానీ, ఇటువంటి వాళ్ళు ఏప్రిల్ నెలలో పుడితే దాన్ని మనని ఏప్రిల్ ఫూల్ అని చేసి పారేసారు. కథ ఫూల్స్ డే అయిపోయింది. ఈ ఏప్రిల్ నెల అత్యంత పవిత్రమైనటువంటి నెల. ఈ పవిత్రమైనటువంటి నెలలో మనం జరుపుకోవాల్సినటువంటి పండగలు యాటలు కోసుక తినుడు కాదు. మనం స్మరించుకోవాల్సిన మహిళలు ఎంతో మంది ఉన్నారు. ఇవాళ ఏప్రిల్ 6 తారీఖు. ఈ ప్రస్తావన ఎందుకు చెప్తా ఉన్నంటే, చెల్లె రేలారే రేలా గంగా ఒక పాటను, మహనీయులకు సంబంధించినటువంటి ఒక పాటను ఇవాళ ఈ ప్రపంచం ముందుకు తీసుకొచ్చింది. ఆ పాటను ఒకసారి మార్నింగ్ న్యూస్లో చూద్దామన్న ఉద్దేశంతో అలాగే చెల్లెని కూడా ఆహ్వానించడం జరిగింది. దా చెల్లె. అలాగే బాంబే ఏమంటారు, బాంబే నారాయణ గారు ఈ పాటను రండన్న. ఈ పాటకు నిర్మాత వెన్నుముక లాంటి వ్యక్తి ఈ పాటను అందించిండు. నారాయణ అన్న బాంబేలో తెలుగు వారందరినీ ఒకతాటికి తేవడం కోసం ఆయన చేసినటువంటి ప్రయత్నాలు, పైసలు లేక, బస్ కిరాయి ఛార్జీలు లేక ఇంటింటికి తిరిగిపోయి అందరికి జమ చేసి తెలుగువారి ఐక్యత అంటూ ఆ రోజుల్లోనే తెలుగువారి కోసం పత్రికను ఏర్పాటు చేసినటువంటి గొప్ప వ్యక్తి ఈ పాటకు సహకరించడం. చెల్లె గంగా మీకు తెలుసు, అనేకమైనటువంటి సామాజిక స్పృహ ఉన్నటువంటి ఏది పాటలను మన ముందుకు తీసుకొచ్చింది. చెల్లె సారథ్యంలో నారాయణన్న సహకారంతో వచ్చినటువంటి ఈ పాటను ఒక్కసారి చూద్దాం. ఎక్కడుందిరా? యూట్యూబ్లో ఉంటుందిరా. ఇదేగా. Hey guys, welcome back to my
ఎవరు డిఓపి నాని, అంతడుపుల నాగరాజు, అశోక్ బాగి, ప్రొడ్యూసర్ పవన్ సాహితీ. అచ్చా అచ్చా అచ్చా, ఓకే ఓకే. చెప్పురా పాట గురించి చెప్పు 2 నిమిషాలు. థ్యాంక్ యూ అన్న. ముందుగా కియూ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నా కళాభివందనాలు. ఆ, నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఎప్పుడు క్యూ న్యూస్ వేదిక మీద నేను కనవలే లైవ్లో. ఫస్ట్ టైం అన్న మహనీయుల పాటతో క్యూ న్యూస్లో కనబడడం చాలా సంతోషంగా ఉందన్న. ముఖ్యంగా మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ పాటని చాలా ఇష్టంతో నేను చాలా వేదికల మీద పాడుతుంటాను ఎప్పుడు. సో నేను పాడుతున్న సందర్భంలో అందరు బాగుంది బాగుంది ఈ పాట నీ గొంతులో అని అంటే నేను ఈ పాటను రికార్డ్ చేసుకోవడం జరిగింది. ఫస్ట్ ఈ పాట ఎవరు రాసిరని నాకు తెలియదు అన్న. నేను నార్మల్గా వేదికల మీద పాడుతుంటే తర్వాత కనుక్కుంటే భీమసేన్ అన్న రాసిండు, సిద్దిపేటలో ఉంటాడు అని అంటే అన్న నెంబర్ తీసుకొని అన్నకి కాల్ చేయగానే అన్న నేను పాడుకుంటా అన్న ఈ పాట రికార్డ్ చేసుకుంటానంటే అయ్యో తప్పకుండా చెల్లె పాడుకోరా అని చెప్పి అన్న అనగానే రికార్డ్ చేసిన తర్వాత లాస్ట్ ఇయర్ ఇది రికార్డ్ అయిందన్న. మామూలుగా స్టూడియో మేకింగ్ ప్రోమో రిలీజ్ చేసిన వీడియో చేయాలి అని, వీడియో రూపంలోనే మహనీయులందరినీ చూపించాలి, ఇప్పుడున్న తరానికి రాబోయే తరానికి కూడా వీళ్ళని చూపించాలి అనే ఉద్దేశంతో వీడియో రూపంలో తీసుకురావాలని ఆలోచనతోనే ఆ ప్రోమో రిలీజ్ చేసి అట్లనే ఆపేసిన. కానీ లాస్ట్కి ఇంకా కళ్యాణ్ ద్వారా సార్ వాళ్ళు పరిచయం అయ్యి తర్వాత నరహరి సార్, ఐఏఎస్ నరహరి సార్ వీళ్ళందరి సహకారంతో నేను వీడియోని చిత్రీకరించి ముందుకు తీసుకురావడం జరిగిందన్న. పాటకు సహకరించిన అందరికీ కూడా వేదిక నుండి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మహనీయులు చూపిన బాటలే మనందరికీ ఆదర్శం కాబట్టి అందరూ కూడా మహనీయుల గురించి పిల్లలకి కానీ ఇళ్లలో కానీ అందరూ కూడా వారి త్యాగాలను స్మరించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న. చెప్తావు అన్న బొంబాయి నారాయణ అన్న చెప్పే తొందరగా. ఏప్రిల్ నెలలో పుట్టిన మహానుభావుల నెల అంటే నాకు చాలా ఇష్టము. అందుకు నాకు ఈ అవకాశాన్ని కల్పించిన మహానుభావుల వీడియో సహకరించడం జరిగింది. దీన్ని మరీ పిలిచి మాకు ప్రమోషన్ ఇచ్చిన ప్రమోషన్ కోసం అందులో పసా ఉంది కాబట్టి పిలిచిన ప్రమోషన్ కోసం పిలవలే, అందులో ఆ పాట అవసరం సమాజానికి కొరకు అందరికి. థ్యాంక్ యూ సో మచ్ మీరు సహకరించినందుకు. థ్యాంక్ యూ రా చెల్లె. వచ్చే ఏడాది మంచి పాటది ఇంకా. ఓకే థ్యాంక్ యూ సో మచ్. ఓకే.